ఫర్ బోత్ ఆఫ్ అస్. మరి కాసేపట్లో తేలబోతోంది ఏం జరగబోతోంది అనేది ఓటింగ్ ద్వారా తెలిసిపోతోంది. సో అసలు ఈ 33% రిజర్వేషన్ అనేది మీకు కూడా తెలుసు. 3 దశాబ్దాలుగా మనందరం కూడా కలలు కంటున్నాం, చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నాము, ఇదిగో అదిగో అనేసి. గతంలో కూడా ఈ బిల్లులు రాజ్యసభలో పాస్ అయ్యాయి, బట్ లోక్సభలో వీగిపోయినటువంటి పరిస్థితి. సో ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తోంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును, అంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా 3 బిల్లులని ఆమోదించబోతున్నారు. దీనికి సరైనటువంటి మెజారిటీ ఏ రకంగా ఉండబోతుందో మరి కాసేపట్లో తెలుస్తుంది. సో ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఒక మహిళగా నేనే కాదు, యావత్ తెలంగాణ సైతం నిజంగా ఈరోజు సంతోషపడాల్సిన విషయం. నిజంగా దేశం సైతం సంతోషపడాల్సిన విషయం ఇది. నిజంగా మోడీ గవర్నమెంట్కి ఇట్లా ఇది ఒకవేళ బిల్ పాస్ అయితే ఈ 80 ఏళ్ళు నియర్గా 77 ఏళ్ళ నుంచి ఇది కంటున్న కళ పోరాడుతున్నది. ఇది నిజంగా అయితే మాత్రం ప్రతి ఒక్క మహిళ మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం అసెంబ్లీలో ఒకసారి చూస్తే మీకు మొత్తం చూస్తే మెన్ అంతా కనబడతా ఉంటారు. మహిళలను తీసుకుంటే ఎంతమంది ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. మన నంబర్ చిన్న చిన్న నంబర్స్ ఉంటాయి, పెద్ద నంబర్స్ అయితే అసలు ఎక్కడ కూడా లేవు. నిజంగా ఒకవేళ ఈ రోజుకి ఇట్లా మనకి 33% రిజర్వేషన్ వస్తే నిజంగా యావత్ దేశం గర్వపడాల్సిన విషయం, చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎస్, 543 నుంచి 850 ఎంపీ సీట్లు అవుతాయి. దాంట్లో మహిళలకు వచ్చేసి 272 మహిళా సీట్లు వస్తాయి. సో అంటే నాకు తెలిసి దాదాపుగా ఎవ్రీ 3 మెంబర్స్కి ఒక మహిళ ఉంటారు కదా. సో అంటే గతంలో కనుక చూస్తే ఇప్పుడున్నటువంటిది ప్రజెంట్ 543 మంది ఎంపీ సీట్లు ఉంటే దానిలో 78 మంది లోక్సభలో ఉన్నారు. అండ్ రాజ్యసభకు వచ్చేసి 224 ఉంటే అందులో 24 మాత్రమే ఉన్నారు. అంటే కేవలం ఇప్పుడు 14% లోపే ఉన్నాం మహిళల సంఖ్య. మనకి ఏ పార్టీ తీసుకున్నా సరే, యాజ్ ఎ బీజేపీ కావచ్చు, యాజ్ ఎ బీఆర్ఎస్ కావచ్చు, యాజ్ ఎ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏది తీసుకున్నా సరే మనకి మహిళల నంబర్ అనేది నిజంగా చాలా తక్కువ ఉందండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది. నాకు ఎప్పుడైనా ఒక సాధారణ మహిళ అంటే ఒక బిజినెస్ ఉమెన్గా నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే మన మహిళలందరూ చాలా ఎక్కువ మొత్తంలో ఉండాలి, చట్టసభల్లో మాట్లాడాలి, ఏదైతే సమాజంలో జరుగుతున్నది ఏదైతే ఉందో ఒక ఉమెన్ ఒక మెన్ అంటే ఒక సీఎంగా ఉన్న వ్యక్తిని తయారు చేసింది కూడా ఒక అమ్మే, ఒక ఆడదే. ఒక ఇంటిని చక్కబెట్టేది, ఒక ఇంటిని నిలబెట్టేది కూడా ఒక మహిళనే. అట్లా ఒక ఇంటిని నిలబెడుతుంది, తన పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్లి ఎక్కడో చట్టసభల్లో నిలబెడుతుంది. అలాంటి మహిళకి ఇంకా చట్టసభల్లో మనం ప్లేస్ ఇస్తే ఎంత బాగా మాట్లాడగలుగుతుంది, సమస్యను ఎంత బాగా చెప్పగలుగుతుంది. నిజంగా అలాంటి రోజులు రావాలని మేమందరం, అంటే నాలాగా కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన దేశంలో. బాగా చెప్పగలిగిన వాళ్ళు, ఎంతో మేధో సంపత్తి ఉన్న వాళ్ళు, ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని చట్టసభల్లో చాలా వివరణగా చెప్పి ఆ సమస్యకి పరిష్కారం తీసుకురాగలిగే మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా అవకాశం ఇస్తే నిజంగా చాలా అది దేశానికే గర్వంగా ఉంటుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు తనకున్న ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే మీరు తీసుకుంటే ఏంటంటే విలేజ్లో సర్పంచులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకెన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఆల్రెడీ మనం తెచ్చుకున్నాం, పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఇంకా ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తే ఏంటి అంటే నిజంగా చాలా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం. సర్పంచులు 33 నుంచి 50%కి పెంచుకున్నాం మహిళా రిజర్వేషన్. సో ఇది కూడా ముందు అంటే ఇది మరీ అత్యాస అవుతుందేమో, బట్ 33% ముందు అవనిద్దాం, దాని తర్వాత 50% గురించి తర్వాత చూద్దాము. ఆకాశంలో సగం అంటారు, అవకాశంలో సగం అంటారు, కానీ అదేంటంటే జస్ట్ కొంచెమే కనబడుతుంది. చెప్పుకోవడానికి వినడానికి చాలా బాగుంది, కానీ ఆచరణలో మాత్రం ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు 33% రిజర్వేషన్ రాగానే మనం సంబరపడిపోతూ ఉన్నాం, ఇంకేముంది మనకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది అని అనుకోండి, ఇది సవరణ బిల్లు పాస్ అయిపోతే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయిపోతుంది. ఇటువంటి కండిషన్లో ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్పిరెంట్ అనుకోండి, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, పొలిటికల్గా మీరు సర్వ్ చేయాలనుకుంటున్నారు సమాజానికి, మీ వరకు సీట్లు వస్తాయి, మీకు అవకాశం దక్కుతుందనేటువంటి నమ్మకం ఉందా? ఎందుకంటే చాలామంది మేము రాజ్ న్యూస్ బోల్డంతమంది లేడీస్తో మాట్లాడినప్పుడు, ఎక్కడండి 33% వచ్చినా 50 వచ్చినా కూడా ఆ ఎంపీల భార్యలు, ఎమ్మెల్యేల కూతుర్లు వీళ్ళకి పోతాయి. ఒక్కరికి గ్రౌండ్ లో మాట్లాడుకున్నటువంటి మాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ రాజ్ న్యూసే కాదు, గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే, మాలాంటి బిజినెస్ ఉమెన్ కావచ్చు, ఇంకా సాధారణ మహిళలు కావచ్చు, లేదా స్పోర్టివ్గా మేము కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఎంతోమంది గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది ఒక క్వశ్చన్ మార్కే, నాకైనా ఒక క్వశ్చన్ మార్కే. ఏంటి అంటే నిజంగా వచ్చింది 33% రిజర్వేషన్ వచ్చిందని అనుకున్న తర్వాత కూడా ఏంటి అంటే, ఇప్పుడు మీకు సర్పంచ్ తీసుకుంటే ఏంటంటే ఉమెన్ ఒక ఫోటో మాత్రమే ఉంటుంది,
వెనకాల మొత్తం ఉండేది మెన్నే నడిపిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పొలిటికల్గా ఒక స్థాయిలో ఉన్న పర్సన్స్ ఎంతో మంది ఉన్నారు. యాజ్ ఏ పార్టీ తీసుకున్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక 33% రిజర్వేషన్ రాగానే ఇంకో సెకండ్ థాట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే జరుగుతుంటున్నాయి అనుకుంటా. నా చెల్లెని తీసుకురావాలా, లేదంటే నా బిడ్డను తీసుకురావాలా, లేదంటే నా కోడల్ని తీసుకురావాలా, లేదంటే నా భార్యను తీసుకురావాలా, లేదా 70 ఏళ్ళు నా మా అమ్మని తీసుకురావాలా అనేది ఆల్రెడీ ఒక పేపర్ మీద ఆ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ చిప్ లో ఆల్రెడీ నడుస్తూ ఉంటది. కాకపోతే ఏంటంటే ఈ 33% రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా నిజంగా అదే ప్రయారిటీ అయితే వచ్చిన అది పెద్ద ఫలితం ఏమి కాదు. స్క్రీన్ ఒక జెండర్ తేడా అవుతుంది ఏమవుతుంది, కానీ అదే ఇల్లు, అదే కథ, అదే మనుషులు, అదే కథ. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే నిజంగా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు, అంటే ఇది రైటో రాంగో నాకు తెలియదు, నేను అనుకున్నది ఏదైతే ఉందో ఒక స్ట్రగుల్ తోటి ఒక స్థాయికి వచ్చిన ఉమెన్కి ప్రతిదీ తెలుసు. తన ఎండలో తిరగలుగుతుంది, దాని గురించి మాట్లాడగలుగుతుంది, పోరాటం చేయగలుగుతుంది, ఇవన్నీ చేయగలుగుతుంది. ఒక ఆల్రెడీ మొత్తం ఏసీలలోనే ఉండి అదే ప్రపంచం అనేది డెప్త్గా తెలియకుండా ఆ హార్ట్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నా దాని గురించి పెద్దగా ఫైట్ చేయలేకపోవచ్చు. అంటే నాకు తెలిసిన ఐడియాలజీ ప్రకారంగా నేను చెప్తున్నా. ఎందుకంటే డెప్త్గా అంటే స్ట్రగుల్ తెలిసిన ఉమెన్కి ఏమవుతుంది అంటే దాని మీద డెప్త్గా మాట్లాడగలుగుతుంది, దాని గురించి ఫైట్ చేయగలుగుతుంది, దాని గురించి తిరగగలుగుతుంది, దాని గురించి ఒప్పించగలుగుతుంది. అదే మీరు ఏమీ తెలియని ఒక ఏదో మామూలుగా లోపల ఉండి ఏ సబ్జెక్ట్ తెలియని దాన్ని తీసుకొచ్చి ఒక హాట్ సీట్లో కూర్చుండబెట్టి చట్టసభల్లో మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? దాని గురించి నిజంగా ఫైట్ చేయగలిగితే ఒక టెంట్ కింద కూర్చొని ఏదైనా చేయగలిగే కెపాసిటీ, మాట్లాడగలిగే కెపాసిటీ అంత వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది నా డౌట్. అది అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను 33% రిజర్వేషన్ వస్తే అది ఏ కులము ఏ మతము అని నేను చెప్పట్లేదు. బట్ కెపాసిటీ ఎవరికైతే ఉందో, ఎవరైతే డెప్త్గా మాట్లాడగలుగుతారో, ఆ సబ్జెక్ట్ గురించి ఎవరైతే డెప్త్గా చెప్పగలుగుతారో, పోరాటం చేయగలుగుతారో వాళ్ళకి అలాంటి రిజర్వేషన్స్ అనేవి ఇస్తే నిజంగా ఆ 33% ఏదైతే ఉందో అది జెన్యున్గా మనం జస్టిస్ చేసినట్టు అవుతుంది. కరెక్ట్. అయితే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పాలిచ్చి పెంచిన వాళ్ళు సార్ పాలించడం తెలీదా, వాళ్ళు తలుచుకుంటే రాజ్యాలను ఏళ్తారు అని చెప్పేసి అన్నారు. ఎగ్జాక్ట్లీ అదే మోదీ ఆయన ఉద్దేశం కూడా అదే. ఆయన నిన్న పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది కూడా అదే. అంటే మనము గనక వాళ్ళకి అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారు, మనము అవకాశం ఇచ్చి చూడాలి వాళ్ళకి, రాజ్యాలని ఏళ్తారు అని చెప్పేసి. అంటే మనకు తెలిసిన పాయింట్లో రోజా గారు ఇప్పుడు ఒక ఉమెన్ భూదేవితో సమానం అంటారు. అంటే ఒక భూదేవికి ఎంతైతే ఓపిక ఉంటుందో ఒక మహిళకు అంతే ఓపిక ఉంటుంది. తన కుటుంబాన్ని ఎట్లా అనేది ఒక డిజైన్ చేసుకుంటుంది. తనకిచ్చిన 100 రూపాయలని ఎట్లా తను మెయింటైన్ చేయాలి, ఇంకొక రూపాయి ఎట్లా మిగిలించాలన్న ఒక ఆలోచనలో ఉంటుంది. అప్పుడున్న మహిళ కావచ్చు, ఇప్పుడున్న మహిళ కావచ్చు, ఎప్పుడైనా ఆ డిఎన్ఏ అనేది అట్లనే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక ఉమెన్కి తనకంటూ ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పొజిషన్ అనేది ఇచ్చి అక్కడున్న ఆ ప్రజలకి ఏదైతే ఉందో తను ఖచ్చితంగా జస్టిస్ చేయగలుగుతుంది. ఒక మెన్ కంటే ఎక్కువ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు చట్టసభల్లోకి రావడం, దానికి ఇంకొంచెం టైం పట్టవచ్చు. కాకపోతే ఆ సబ్జెక్ట్ని తను ఎలా తీసుకువెళ్లాలో తెలిస్తే మాత్రం ఒక మెన్ కంటే ఎక్కువ తను బాగా చేయగలుగుతుందని నిజంగా నా నమ్మకం కాదు, మీ నమ్మకం కూడా మీరు చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ సెడ్. అయితే ఈ బిల్లు లింక్ పెట్టారు ఒకదానికి, డీలిమిట్